హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ అజయ్. సో ప్రెజెంట్ అయితే మనం అదిరాపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నామండి. సో దీన్నే నయాగరా ఫాల్స్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అంతేకాకుండా బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో ముందుగా ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పే దాని గురించి చూసుకున్నట్లయితే మనకి చాలకుడి నుంచి డైరెక్ట్ బస్ ఫెసిలిటీ అయితే అదిరాపల్లికి ఉండడం అయితే జరుగుతుందండి. అంతేకాకుండా ఫ్యూ మోర్ బస్ స్టేషన్స్ నుంచి కూడా ఇక్కడికైతే డైరెక్ట్ బస్ ఫెసిలిటీ అయితే ఉండడం జరిగింది. సో కేరళలోని ఏ లొకేషన్ నుంచి అయినా సరే ఈ అదిరాపల్లి వాటర్ ఫాల్స్కి రీచ్ అవ్వాలంటే ముందుగా చాలకుడి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అవ్వండి. సో అది 35 కిలోమీటర్స్ అవే డిస్టెన్స్లో అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ అదిరాపల్లికి వెళ్ళేటప్పుడు వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. వీడియో మొత్తం చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. వీడియో మొత్తం చూసి నచ్చినట్లయితేనే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియోలో అయితే ముందుగా మనం అసలు ఈ అదిరాపల్లి వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంది, దీనికి ఎలా రీచ్ అవ్వాలి, అంతేకాకుండా ఈ అదిరాపల్లి వాటర్ ఫాల్స్కి నయాగరా వాటర్ ఫాల్స్ ఆఫ్ ఇండియా అని అలా నేమ్ వచ్చింది అండ్ అంతేకాకుండా బాహుబలి వాటర్ ఫాల్స్ అని దీన్ని ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పేసి ఇలా కంప్లీట్ గా ఈ వాటర్ ఫాల్ గురించి మాట్లాడమే కాకుండా దీనికి దగ్గరలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ గురించి కూడా మాట్లాడుతూ ఈ వీడియో అయితే చేయడం జరిగింది. చివరి వరకు చూడండి, మీకు ఒక కంప్లీట్ ఐటనరీ ఐడియా అయితే వస్తుందన్నమాట. అంతేకాకుండా ఇది కేరళ రాష్ట్రంలోనే అతి పెద్ద వాటర్ ఫాల్ అండి. సో చూస్తున్నారు కదా, మనమైతే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామన్నమాట. సో దీని ఎంట్రీ ఫీజు గురించి అన్నీ మాట్లాడుకుందాం అనమాట. ముందుగా వేరే రాష్ట్రాల నుంచి ఎవరైతే ఈ వాటర్ ఫాల్ విజిట్ చేయాలనుకుంటారో సో ఫస్ట్ అయితే మీరు కొచ్చిన్కి అయితే రీచ్ అయిపోండి. సో ఇన్ కేస్ మీకు డైరెక్ట్ ఫోర్ట్ కొచ్చికి ట్రైన్స్లో అవైలబుల్ అయినట్లయితే ఎర్నాకులంకి అయితే రీచ్ అయిపోండి. సో ఎర్నాకులం నుంచి మనకి ఫోర్ట్ కొచ్చికి బోట్ రైడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది జస్ట్ 12 రూపీస్లో ఉండడం జరుగుతుంది అండ్ 30 మినిట్స్ అయితే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది అనమాట. ఎంటైర్ ఫోర్ట్ కొచ్చిన్ అయితే మీరు చూడొచ్చు ఆ బోట్ జర్నీలో. సో అది కూడా కవర్ అయితే అవుతుంది అనమాట మీకు. దెన్ అక్కడ నుంచి ఫోర్ట్ కొచ్చికి వచ్చేస్తారు కదా. సో ఫోర్ట్ కొచ్చి నుంచి మనకి డైరెక్ట్ బస్ ఫెసిలిటీ అయితే ఉండడం అయితే జరిగింది. ఇన్ కేస్ మీరు ఎర్లీ మార్నింగ్ విజిట్ చేయాలి అనుకున్నట్లయితే అదిరాపల్లి వాటర్ ఫాల్స్ని, సో నైట్ అయితే ఫోర్ట్ కొచ్చిలో స్టే అయితే ప్లాన్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు ఎర్లీ మార్నింగ్ మీరు చాలకుడికి స్టార్ట్ అయిపోయినట్లయితే చాలకుడికి ఎవ్రీ 30 మినిట్స్కి లేదా 1 అవర్కి అయితే ఒక బస్సు ఉందండి. లేదా ఇన్ కేస్ మీరు ట్రైన్కి వెళ్ళాలనుకున్నట్లయితే ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో చాలకుడి రైల్వే స్టేషన్ లేదా బస్ స్టేషన్కి అయితే ఫస్ట్ అయితే రీచ్ అయిపోండి. సో అక్కడ నుంచి మనకి డైరెక్ట్ బస్సెస్ ఫెసిలిటీ అయితే అదిరాపల్లికి ఉంది. మీరు చూసుంటారు కదా ఎర్లీ ఆఫ్ ది వీడియోలో. మార్నింగ్ టైంలో ఎవరైతే అదిరాపల్లిని విజిట్ చేయాలనుకుంటారో 9 AM కల్లా మీరు అదిరాపల్లికి రీచ్ అయ్యేలా అయితే చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఈ అదిరాపల్లి వాటర్ ఫాల్స్ అనేది మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు అయితే ఓపెన్లో ఉండడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ వీకెండ్స్ అయినట్లయితే కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 5:30 PM వరకు అయితే ఓపెన్లో ఉండడం అయితే జరుగుతుంది. సో చాలకుడికి మీరు 9 AM కల్లా రీచ్ అయినట్లయితే మీరైతే మార్నింగ్ టైమే ఇక్కడికైతే వచ్చేయచ్చు ఈజీగా. సో చాలకుడి నుంచి ఒక 1.5 hour బస్ జర్నీ అయితే ఉండడం జరుగుతుంది. సో విజువల్స్ అయితే క్రేజీ ఉంటాయి అనమాట. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ది జర్నీని అయితే ఎంజాయ్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి డైరెక్ట్ బస్ అయితే చాలకుడి నుంచి అదిరాపల్లికి రాగానే మనకి ఎంట్రీ గేట్ వరకు అయితే బస్ అయితే రావడం జరుగుతుందండి. సో వన్స్ అక్కడికి రీచ్ అవగానే మనకి ఎంట్రీ ఫీజు అయితే 60 రూపీస్ అయితే అడల్ట్స్కి అయితే ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే ఫ్యామిలీస్తో వస్తారో వాళ్ళే బయట అయితే షాప్స్ ఉన్నాయన్నమాట, అక్కడే స్నాక్స్ తీసుకొని రండి. సో వన్స్ గేట్ లోపలికి ఎంటర్ అయ్యాక ఏంటంటే మనకి ఎక్కువగా షాప్స్ అయితే లేవు. బటర్ మిల్క్ షాప్స్, వాటర్ బాటిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కానీ సో ఇన్ కేస్ స్నాక్స్ తినాలి అనుకున్నట్లయితే లోపల అవైలబిలిటీ అయితే లేదు. సో అది ఒకసారి అయితే ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళు అయితే చూసుకోండి. అండ్ అంతేకాకుండా మెయిన్ గేట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది అనమాట. కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈజీగానే నడిచేయచ్చు.
బట్ వన్స్ మనం వాటర్ ఫాల్ దగ్గరికి రీచ్ అయ్యాక ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ అయితే దిగాల్సి ఉంటుంది అండ్ 1.5 కిలోమీటర్ ఎక్కాల్సి ఉంటుంది అనమాట. సో టోటల్ మీరు చూసుకున్నట్లయితే ఒక 5 కిలోమీటర్స్ నడవడానికి అయితే ప్రిపేర్ అయ్యి అయితే వచ్చేయండి. ఈ వాటర్ ఫాల్ చూడడానికి కొన్ని వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి అనమాట. సో మనకి పాసిబుల్ అయినంత వరకు ఆ వ్యూ పాయింట్స్లో అయితే సో ఈ వాటర్ ఫాల్ని థరోగా చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. సో ఒకసారి అయితే విజువల్స్ మొత్తం చూసుకోవచ్చు అనమాట. మనకి ఈ వాటర్ ఫాల్ దగ్గర లొకేషన్ అనేది ఎలా ఉందా అని చెప్పేసి చాలా అంటే చాలా బాగుందండి. అండ్ ఈ వాటర్ ఫాల్ విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మీరు సెప్టెంబర్లో రావడానికి అయితే ప్రయత్నించండి, లేదా ఆగస్ట్ ఎండింగ్ నుంచి ఫెబ్ వరకు అయితే ఈ వాటర్ ఫాల్ అయితే ఫుల్గా అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు వచ్చినందుకు వర్త్ ఇట్ అనేలా ఫీల్ అవుతారనమాట. సో ఇన్ కేస్ మీరు ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ లేదా అక్టోబర్లో వచ్చినట్లయితే ఇక్కడ ఫుల్ గ్రీనరీగా ఉండడం కూడా జరుగుతుంది అండ్ వాటర్ ఫ్లో కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా మీరు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇన్ కేస్ ఫ్యామిలీతో వచ్చినట్లయితే అట్లీస్ట్ మీరు ఒక 4 to 5 అవర్స్ అయితే ఇక్కడ టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇండివిజువల్గా సోలో ట్రావెలర్గా వచ్చినట్లయితే ఒక 2 to 3 అవర్స్లోనే ఈ వాటర్ ఫాల్ని అయితే ఫినిష్ చేసుకొని నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇక్కడికి రావాలి అనుకున్న వాళ్ళకి నా ఫస్ట్ సజెషన్ అయితే షూ అయితే కంపల్సరీ అండి, ఎందుకంటే ఇదంతా స్టోన్డ్ కాబట్టి సో ఇక్కడ మనకి చిన్న చిన్న స్టోన్స్ అయితే కాళ్ళకి తగిలే ప్రమాదం అయితే ఉంటుంది. సో అందుకోసం మీరు ఫుల్లీ కవర్ చేసుకుని వచ్చినట్లయితే లెగ్స్ని ఎలాంటి ఇబ్బందులు అయితే జరగకుండా ఉండే అనమాట. సో షూ అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే ప్రిఫర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఒక చిన్న బ్యాగ్ అయితే క్యారీ చేయండి. సో పెద్ద లగేజ్ అయితే తీసుకొని రావద్దు అనమాట, ఎందుకంటే ఇక్కడ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫ్లోటింగ్ లాగా ఉంటుంది. సో మరంత లగేజ్ క్యారీ చేసినట్లయితే ఎక్కడానికి దిగడానికి కొంచెం కష్టం అయితే అవుతుంది. సో ఒక సింపుల్ బ్యాగ్ అండ్ షూస్ అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే క్యారీ చేయండి. అండ్ అంతేకాకుండా ఇన్ కేస్ ఇక్కడ మీరు వాటర్లో తడవాలి అనుకున్నట్లయితే ఒక టీ షర్ట్ అండ్ టవల్ కూడా క్యారీ చేయడం అనేది మంచిదని అయితే చెప్తున్నాను. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ అయితే సైడ్ వ్యూ అయితే కనిపించడం జరుగుతుంది అండ్ టాప్ వ్యూ కూడా అయితే మనం చూసుకోవచ్చు అనమాట. సో ఒకసారి కిందకి వెళ్ళేసి దగ్గరగా చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. సో ఆలోపు ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్న లొకేషన్స్ అన్నీ చూసుకోండి. ఇక్కడైతే పైన కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ పైన ఎక్కువ మంది కూడా తడవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు అనమాట. కింద అయితే అలో లేదనమాట. సో పైన ఇన్ కేస్ మీరు ఏదన్నా కొంచెం వాటర్ స్పోర్ట్స్ లాంటివి చేసుకోవాలనుకున్నట్లయితే గ్రూప్గా వచ్చి పైన మీరు మునగడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. ముందుగా చూసుకున్నట్లయితే ఈ అదిరాపల్లి వాటర్ ఫాల్స్ అనేది కేరళలోనే అతిపెద్ద వాటర్ ఫాల్ అండి. అంతేకాకుండా దీని హైట్ వచ్చేసరికి 81.5 feet అయితే ఉండడం జరుగుతుంది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 82 feet అనమాట. దీని హైట్ అండ్ అపియరెన్స్ వల్ల ఇది అచ్చం నయాగరా వాటర్ ఫాల్స్కి రెప్లికాలా ఉండడం వల్ల దీన్ని నయాగరా ఫాల్స్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం అయితే జరుగుతుందన్నమాట. సో నయాగరా వాటర్ ఫాల్స్ దగ్గరికి ఏంటంటే మనకి బోట్ తీసుకొని డైరెక్ట్గా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. బట్ ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఏంటంటే కొంచెం తక్కువగా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ బోట్ ఫెసిలిటీ అయితే లేదనమాట. సో ఈ అదిరాపల్లి వాటర్ ఫాల్ అనేది చాలకుడి తాలూకాలోని త్రిశూర్ డిస్టిక్లో ఉండడం అయితే జరుగుతుందండి. సో త్రిశూర్ నుంచి కూడా మనకి డైరెక్ట్ బస్ ఫెసిలిటీ అయితే ఉంది. త్రిశూర్ నుంచి ఆల్మోస్ట్ ఒక 55 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీరు వేరే స్టేట్స్ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తే మీరు ఒక 2 to 3 days ప్లాన్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ ఫోర్ట్ కొచ్చికి వచ్చేసేయండి. సో ఫోర్ట్ కొచ్చిలో చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. సో మన నెక్స్ట్ వీడియోలో అయితే ఫోర్ట్ కొచ్చిని కూడా చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. సో అక్కడికి వచ్చేసినట్లయితే అది కవర్ అవుతుంది అండ్ అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఈ అదిరాపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేయచ్చు. అంతేకాకుండా ఈ అదిరాపల్లి వాటర్ ఫాల్స్ని బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఎందుకోసం అంటే ఇక్కడ బాహుబలిలోని కొన్ని షార్ట్స్ అయితే ఇక్కడ చేయడం అయితే జరిగిందండి. అందుకోసమే ఇది బాహుబలి మూవీ వల్ల ఫేమస్ అయింది కాబట్టి దీన్ని బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఎన్నో తెలుగు మూవీస్ అయితే ఇక్కడ షూట్ చేయడం అయితే జరిగిందండి. సో ఒకసారి వాటి లిస్ట్ కూడా చూసుకుందాము. మనం చూసుంటాము బట్ ఇదే లొకేషన్ అని అయితే తెలియదు అనమాట. సో ఆ మూవీస్లో ఎలా ఉందో అలా మనమైతే క్యాప్చర్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చేసి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5 వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయండి. సో మీకు పాసిబుల్ ఉన్నట్లయితే అన్ని వ్యూ పాయింట్స్ నుంచి చూడడానికి అయితే ప్రయత్నించండి. సో ఇక్కడ కొంచెం ట్రెక్కింగ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes అయితే మనం కిందకి ట్రెక్ చేయాల్సి ఉంటుంది. సో కొంచెం ట్రెక్కింగ్ అనేది ఈజీగానే ఉంటుంది బట్ స్టోన్స్ అయితే చూస్తున్నారు కదా చాలా హార్ష్గా ఉన్నాయి అనమాట. సో అందుకోసమే షూస్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనేది అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఇది డీప్ ఫారెస్ట్లో ఉండడం వల్ల మనం ఇన్ కేస్ మనం
మనం ఎగ్జాక్ట్గా అక్టోబర్ అలాంటి మంత్లో వచ్చినట్లయితే లష్ గ్రీన్ ట్రీస్ అయితే చూడొచ్చు అండ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే చూసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇది ఫారెస్ట్లో ఉండడం వల్ల మనకు కొన్ని వైల్డ్ యానిమల్స్ కూడా కనిపించడం అయితే జరుగుతుంది. సో మేము వచ్చేటప్పుడు అయితే బస్ ఆపి చూపించడం అయితే జరిగింది. ఒక నెమలి అండ్ ముసలి అయితే కనిపించడం జరిగింది. అంతేకాకుండా ఒక వైల్డ్ ఎలిఫెంట్ కూడా కనిపించడం అయితే జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. బట్ అది లాంగ్ డిస్టెన్స్లో ఉండడం వల్ల ఏంటంటే నేను క్యాప్చర్ అయితే చేయలేకపోయాను. అంతేకాకుండా ఈ చాలకుడి రివర్ అనేది వెస్టర్న్ ఘాట్స్లోని 145 కిలోమీటర్స్ ఆఫ్ లాంగెస్ట్ రివర్ అండి. సో ఇది వెస్టర్న్ ఘాట్స్లోని అన్నైమాలై మౌంటైన్స్గా ప్రసిద్ధిగాంచింది అనమాట ఇది. మనమైతే ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో కంపల్సరీగా మీరు కేర్ఫుల్గా అయితే నడవాలండి. కింద అయితే లొకేషన్ అనేది ఇంకా చాలా అంటే చాలా బాగుందనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ కూర్చొని కొంచెం సేపు ఎంజాయ్ చేయడానికి కొంచెం సిట్టింగ్ స్పాట్స్ కూడా అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇన్ కేస్ మీరు దీన్ని వైబ్రెంట్గా కొంచెం కలర్ఫుల్గా చూడాలి అనుకున్నట్లయితే కొంచెం ఎండబడే టైంలో అయితే రావడానికి అయితే ప్రయత్నించండి. 11 అప్పుడు లేదా 3 PM అప్పుడైతే ఇక్కడికి విజిట్ చేయడానికి అయితే ప్లాన్ చేయండి. సో కొంచెం ఫోటో షూట్ చేసుకోవాలి అలా ప్లాన్ చేసుకున్నట్లయితే ఆ టైమింగ్స్ అయితే రండి. లేదా ఫ్యామిలీగా కొంచెం విజిట్ చేయాలి, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకున్నట్లయితే మార్నింగ్ వచ్చేసినట్లయితే ఒక 5 అవర్స్ అంటే 3 to 4 వరకు అయితే ఇక్కడ ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ నుంచి డిఫరెంట్ వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫుల్ వ్యూ ఆఫ్ వాటర్ ఫాల్ చూడడానికి, దగ్గరికి వెళ్ళి చూడడానికి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే లొకేషన్ అయితే చాలా బాగుందన్నమాట. సో ఒకసారి ఫుల్ వ్యూ చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో వీడియో మొత్తం అయితే చూసేయండి. నేనైతే చాలా వాటర్ ఫాల్స్ అయితే చూశాను, బట్ నేను చూసిన హైయెస్ట్ వాటర్ ఫాల్ అయితే ఇదే అండి. సో చాలా అంటే చాలా ఎత్తుగా బాగుంది. సో చూసుకున్నట్లయితే ఇక్కడ రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది. సో మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ ఫ్లో కూడా బాగానే ఉండడం అయితే జరిగిందండి. సో చూస్తున్నారు కదా, రెయిన్బో ఫామ్ అయిందనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. వచ్చిన వద్దానికి వర్త్ అనే చెప్పుకోవచ్చు డెఫినెట్గా. అంతెత్తు నుంచి వాటర్ కింద పడుతూ ఆ చిన్న డ్రాప్స్ అనేవి మనకు వచ్చి తగులుతుంటే చాలా అంటే చాలా బాగుండిద్ది ఆ ఎక్స్పీరియన్స్ అనేది. సో లైఫ్లో ఒకసారైనా సరే ఇలాంటి దాన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయమని అయితే నేను చెప్తున్నాను. ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే మనకి మరిన్ని ప్లేసెస్ అయితే ఇంకా చూడాలని ఆశ అయితే కలుగుతుంది అనమాట.
సో ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళం వర్క్నే ఉన్నాం కదా, కొన్ని ఫోటో షూట్లు వీడియో షూట్లు అయితే చేసుకున్నాను అండ్ తరువుగా అయితే ఎంజాయ్ చేశాను. ఒక 2 hours అయితే కింద స్పెండ్ చేయడం అయితే జరిగిందండి. సో ఆల్మోస్ట్ 4:30 PM వరకు అయితే ఇక్కడైతే ఉండడం జరిగింది. వీడియోని మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇక్కడికైతే చాలామంది ఫ్యామిలీస్ అయితే వచ్చాయండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో మీరు కూడా ఈ లొకేషన్కి వచ్చి బాగా ఎంజాయ్ చేయాలని అయితే అనుకుంటున్నాను. మనం చూసుకున్నట్లయితే బాహుబలిలో శివుడు ఇక్కడ శివుడు విగ్రహాన్ని పట్టుకొని నిలబడడం అయితే జరుగుతుంది కదా. సో ఆ లొకేషన్ ఎగ్జాక్ట్గా ఇదే అనమాట. అక్కడ నుంచి వాటర్లోకి జంప్ చేయడం అయితే జరుగుతుంది. సో చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి లొకేషన్స్ మూవీస్లో చూసిన దగ్గర నుంచి మనం డైరెక్ట్గా చూసే అంత దూరం వచ్చేసామా అని చెప్పేసి అనిపించడం అయితే జరిగింది. ఐ హోప్ మీరు కూడా మీ ఫ్యామిలీస్తో ఇక్కడికి వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేసి మన వీడియోకి అయితే కామెంట్ చేస్తారని అయితే నేను నమ్ముతున్నాను. సో ఇక్కడ తీసిన ఒక టాప్ 5 మూవీస్ మనకి తెలిసి కూడా ఈ లొకేషన్ని చూసి కూడా గుర్తుపట్టలేని మూవీస్ అయితే చెప్పుకుందాము. ఇన్ కేస్ మీకు ముందే తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడికి వచ్చినట్లయితే అదిరాపల్లి వాటర్ ఫాల్స్ ఒక్కడే చూడడం కాదు, ఇక్కడ జీప్ సఫారీ ఫెసిలిటీ కూడా అయితే ఉండడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ స్టే కోసం రిసార్ట్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. ఇక్కడ జీప్ సఫారీనే కాకుండా కొన్ని అమ్యూజ్మెంట్ వాటర్ థీమ్ పార్క్స్ కూడా అయితే ఉన్నాయండి. సో ఇన్ కేస్ మీరు కిడ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చినట్లయితే బాగా ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ థీమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సో ఇక్కడ స్టే ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, స్నో స్టామ్ అని, సిల్వర్ స్టామ్ అని, ఇలా చాలా చాలా అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్స్ అయితే ఉన్నాయి అనమాట. సో మన వీడియో చూసి ఎవరైతే ఇక్కడికి బుక్ చేసుకొని వచ్చారో కామెంట్ సెక్షన్లో అయితే తెలపడానికి అయితే ప్రయత్నించండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.